గైస్ ఇప్పుడైతే పనికైతే బయలుదేరుతున్నాం. మా ఇంటికాడ నుంచి అయితే వచ్చినాను కానీ మా తమ్ముడు వాళ్ళ ఇంటికాడ ఉండ. మా తమ్ముడిని ఎక్కించుకోదామని చెప్పి క్యాంపులోకి వచ్చినాను. మా తమ్ముడు వాళ్ళ ఇల్లు ఇది చక్రవర్తి. అయితే ఇంకా రెడీ అవ్వలేదంట. అందుకే బేటా రోడ్ మీద వెయిట్ చేస్తున్నా. ఈరోజు అయితే రాయి కట్టడం అయిపోయింది. మళ్ళీ సెల్ఫ్ కట్టేది ఉందేమో అని చెప్పి ఇంకా గ్లౌజులు అయితే తీసుకున్నాను. ఇవి మా ఆయుధాలు. ఇవి లేకుంటే మా చేతులకు బొక్కలు పడతాయి. అలాగే సర్ది, క్యారియర్, బట్టలు అన్నీ అయితే తీసుకున్నాను. ఈరోజు మేబీ సెల్ఫ్లు కట్టేది ఏమైనా ఉంటుందేమో వర్క్. అక్కడ పోయినాక వీడియో తీస్తా ఫ్రెండ్స్. సో గైస్ ఇప్పుడైతే పని దగ్గరికి అయితే రీచ్ అయినాం. డ్రెస్ చేంజ్ చేసుకొని పనికైతే పోవాలా. ఇప్పుడైతే ఇంకా వెళ్ళినాం బండితే. చూడండి ఇంకా రాలేదు, కొంతమంది వస్తున్నారు. మేమైతే వచ్చినాం. సో గైస్ ఈరోజు ప్లాన్ మొత్తం చేంజ్ అయింది. సెల్ఫ్లు కట్టాలనుకుంటాం కదా, అయితే ప్లాన్ చేంజ్ అయింది. మా వాళ్ళందరూ గాడీలు కొట్టమంట. గాడీలు ఇంజనీర్ సార్ గాడీలు కొట్టమన్నాడంట. అందుకే సెల్ఫ్లు అయితే క్యాన్సిల్ అయింది. గాడీలు కొట్టలేదు. ఇంకా గాడీలు తీసింటే సెల్ఫ్లు అయితే కడుతుంటుంది. గాడీలు తీయలేదు. అందుకే ఈరోజు బేస్ మట్టం ఉంది కదా, బేస్ మట్టం ప్లాస్టింగ్ చేయాలంట. యూసేపు ఆ బిల్డింగు, ఈ బిల్డింగ్ మొత్తం బ్యాక్ సైడ్ యూసేపు ఉంది మొత్తం ప్లాస్టింగ్. ఆ మట్టి తీసి ఆ మట్టి అంతా గిలికి, ఈ మట్టి అంతా గిలికి మొత్తం ప్లాస్టింగ్ అయితే చేయాలా. ప్లాస్టింగ్ అయితే చేస్తున్నాం ఈరోజు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం వర్క్ ఉంటుందని తెలియదు. మళ్ళీ అయితే ఇప్పుడు మేము డస్ట్ అయితే వేసుకోవాలా. డస్ట్ వేసుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే డస్ట్ వేసుకొని మాలు కలుపుకొని ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేసినాము. మొత్తం ఒక బిల్డింగ్ 10 కిలో అయితే ప్లాస్టింగ్ చేస్తున్నాము ఇప్పుడు. ఇప్పుడైతే ప్లాస్టింగ్ చేసినాము. మా వాళ్ళు అన్నం ఆకలిస్తుంది అంటున్నారు. అన్నం తిన్నకైతే టైం అయింది. తింటున్నాము. అన్నం తిన్నకే దిగినాము. ఓకే ఫ్రెండ్స్, అన్నం తినేటక్క అన్నం మా ఆకలి ఫ్రెండ్స్. అందుకే బోర్ తినకపోతున్నాము. మకం అయితే కడుక్కుంటున్నారు. మా వాళ్ళందరూ మకం అయితే కడుక్కుంటున్నారు బోర్ తిన్నకే. అక్కడ పని చేస్తాము. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మకం మీద కడుక్కుంటాము. ఇక్కడ మకం కడుక్కొని అక్కడ బండ్లు ఉన్నాయి కదా, కట్టాలి. అక్కడ నుంచి అక్కడ తింటాం అన్నం. ఓకే ఫ్రెండ్స్, మకం మీద కడుక్కున్నాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం అయితే తిన్నాము అందరం. కొంతమంది తింటున్నారు. తిన్న తర్వాత ఈ గుడి దగ్గర అయితే రెస్ట్ తీసుకోవడానికి అయితే వస్తున్నాం. మేము డైలీ ఇక్కడనే గుడి దగ్గరనే పడుకుంటాం ఫ్రెండ్స్. ఒక ½ అవర్ టైం ఉంటుంది తిన్న తర్వాత. అయితే ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాం. ఓకే పంపండి. ఏమైంది? బాబాయ్ మైకల్ పోయినాడు కన్నా. దాని టైం అయింది. టైం అయితే అయింది. వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సిమెంట్ మారింది, కలర్ వేరే వచ్చింది. సిమెంట్ సంచులు ఒక పక్క అయితే చేసాము, ఈ పక్క అయిపోయింది.
ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయాలా, ఇది అది అదొకరు ఇది ఒకరు స్టార్ట్ చేస్తాం. ఇది అయిపోయినాక అవతల ప్లాస్టింగ్ చేస్తాం. పనికైతే వస్తున్నాం. నిన్నైతే ఇది కట్టినాను, నిన్న లాస్ట్ మూమెంట్లో వీడియో తీయలేదు, అయిపోయింది నిన్న కట్టినది. ఓకే సో గైస్ ఇప్పుడైతే మేము ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేసినాము. తర్వాత మాల్ అయితే కొట్టినాను, మాల్ కొట్టినాక వాన్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వానకే వేస్తున్నాం ఫ్రెండ్స్. మా వాళ్ళు కూడా వాన పడుతుందని డాబులకి వెళ్ళిపోతున్నారు. నేనైతే మాల్ మొత్తం మొత్తం వాన అనేది మొత్తం కాలిపోతుందేమో ఫ్రెండ్స్. అయితే బాగా ఉంది. సో ఫ్రెండ్స్, కంకర అయితే వచ్చింది. రేపు కంకర బెడ్ పోయాల్సి వస్తుంది. రేపు కంకర వచ్చింది. రేపు కంకర అవి ఉన్నాయి కదా, ఆ దాంట్లోకి గ్యాప్లకి కంకర వేయాల్సి వస్తుంది. వాన పడుతున్నా కూడా వానకే పని చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, గోడ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది కంప్లీట్ అవ్వబోతుంది. తర్వాతకి అవతల పోవాలా, ఇతలే వేస్తాయి. ఇతలే సంచులు వేసినారు. ఇది కొడితే ఇంత కొడితే అయిపోతుంది. మాది ఇట్లా యూ షేప్ ఉంది, ఎల్ షేప్ ఉంది. అవతల ఇతల ఎల్ షేప్ కొట్టి టైం అయితే అవుతుంది. అంత లోపల ఇంటికి బయలుదేరచ్చు. ఓకే ఫ్రెండ్స్, వానమడం అయితే ఉరికిలాడుతుంది. వానమడం అయితే ఉరికిలాడుతుంది. మాలైతే కలిపినాము. ఏం చేయాలో మళ్ళీ వాన పడితే గబ్బులేస్తాం మొత్తం. అయితే మళ్ళీ అయితే పెట్రోల్ లేదు ఫ్రెండ్స్. చార్మినార్ పోయి పెట్రోల్ వచ్చుకొని అక్కడి నుంచి ఊరికి వెళ్ళాలి. లేకుండా ఏమన్నా పండ్లు కానీ పిల్లలకి పండ్లు అవన్నీ తీసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. చిన్న పని ఉంది, ఆ పని వల్ల చాలా పోవాల్సి వస్తుంది. లేకపోతే ఇటు అడ్డం జగిరెడ్డిపల్లె మీద పోతుంటుంది. తిమ్మాదిపల్లె జగిరెడ్డిపల్లె అట్లా పోతుంది. అక్కడ ఇక్కడ 2 కిలోమీటర్లు తేడా వస్తుంది. ఏమంటే మధ్యాహ్నం ఫ్రెండ్స్ అన్నం ఆకలి అవుతుంది. ప్లాస్టింగ్ అయితే అయిపోయింది. చుట్టుపక్కల మొత్తం రౌండ్ అయిపోయింది. ఈ షేపు ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్. ఇప్పుడైతే రేపు ఏం పని ఏంటంటే ఈ సెల్ఫ్లు పెట్టాలా. రేపు ఇట్లా సెల్ఫ్లు లైన్ చేసి పెట్టినారు. ఇక్కడ సెల్ఫ్లు వస్తాయి, ఇక్కడ గ్యాస్ కట్ట వస్తుంది. ఇవి రేపు ఇవి సెల్ఫ్లు కట్టేది స్టార్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను, నాకు తెలిసి. ఓకే ఫ్రెండ్స్, పని అయితే అయిపోయింది. మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బాగా ఆడుకుంటున్నారు మా వాళ్ళందరూ, పోతున్నారుగా. సో గైస్, మేము కూడా ఇంటికి వెళ్ళాలి.